ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ వీళ్ళందరూ కన్వీనియంట్గా ఒక విషయం మర్చిపోతున్నారు. లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్ అరెస్ట్ గురించి రచ్చరచ్చ చేస్తున్నారు కదా. అసలు లిక్కర్ కుంభకోణం జరిగిందని మొదట కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఇంతకుముందు ఆ మొక్క చెప్పారు కదా, గతంలో కవిత మీద కేసు పెట్టిన టైంలో కవితను అరెస్ట్ చేయట్లేదు, అసలు ఆ కుంభకోణాన్ని వెలికి తీసిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పింది కాంగ్రెసే కదా, స్టేట్మెంట్లతో సహా చూపించింది కదా. మరి ఆ కేసులోనే కదా అది ఎవరి మీద పెట్టింది? ఈడీ అక్కడ ఉన్నటువంటి కేజ్రీవాల్ మీదనే కదా కాంగ్రెస్ పార్టీ ఆ రోజున కంప్లైంట్ పెట్టింది, కవిత మీదనే కదా ఇక్కడ కంప్లైంట్ పెట్టింది. మరి ఆ కంప్లైంట్లో భాగంగా వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మేము ఖండిస్తున్నాం అంటే ఏంటి అర్థం? ఇది నెంబర్ 1. నెంబర్ 2, అర్జెంటుగా కేసీఆర్ గారు రంగంలోకి వచ్చారు. కవిత, హేమంత్ సోరెను ఇట్లాంటి అరెస్టులన్నీ రాజ్యాంగ విరుద్ధం, వ్యవస్థలని గుప్పిడి పెట్టడం, కేజ్రీవాల్ అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నారట. ఇది దెయ్యాలు వేదాలు వల్లించడం అనే పదానికి అర్థం ఆయనకే చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే అసలు తను ఎవరిని బతకనిచ్చాడు? బండి సంజయ్ మీద దొంగ కేసులే పెట్టాడు ఏకంగా. రేవంత్ రెడ్డిని ఇరికించాడు ఆయనే. వ్యవస్థలు తన చేతిలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ప్రవర్తించి ఇప్పుడు సాక్ష్యాలతో, అప్పుడు ఏ సాక్ష్యాలు లేవు, దొంగ సాక్ష్యాలు సృష్టించారు. ఇక్కడేమో ఒరిజినల్ సాక్ష్యాలు ఉన్నాయి. ఒరిజినల్ సాక్ష్యాలు ఉన్న కేసులోనేమో తప్పట, దొంగ సాక్ష్యాలతో సృష్టించిన సాక్ష్యాలతో చేయడమేమో రైట్ అంట. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని చెప్పడానికి కూడా లేదు, ఎందుకంటే ఆయన నేర్పిన విద్య కాదు ప్రదర్శిస్తుంది అక్కడ.